శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్పల ఆందోళన కొనసాగుతోంది. ఇండిగో విమానాలు చాలా పెద్ద ఎత్తున రద్దవడంతో హైదరాబాద్ నుంచి పలు విమానాలు ఇదే తరహాలు రద్దయిపోయాయి. దీంతో హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్ళి అక్కడి నుంచి శబరిమలకు వెళ్ళి అయ్యప్ప భక్తులందరికీ కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బంది నెలకొంది. సుమారుగా 12 గంటల ఆలస్యం నడుస్తున్నట్టు ఆ ఫ్లైట్లన్నీ కూడా 12 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు అయ్యప్ప స్వాములు. ఇప్పటికీ బయలుదేరకపోవడంతో అయ్యప్పలు ఆందోళన చేపడుతున్నారు. బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించారు అయ్యప్ప స్వాములు. సో ఇరుముడులు కట్టి శబరిమలకు బయలుదేరినటువంటి తమను నిరీక్షించేలా చేయడం సరికాదని అయ్యప్పలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి దాదాపుగా 1000 ఇండిగో విమానాలు రద్దయిపోయాయి. ఒక్క హైదరాబాద్లోనే 80కి పైగా విమానాలు రద్దయిపోయాయి. చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్ళాక ఫ్లైట్ క్యాన్సిల్ అంటూ సమాధానం రావడంతో ఒక్కసారిగా షాక్కు గురై అక్కడే 12 గంటల పాటుగా నిరీక్షించి ఇక తట్టుకోలేక ఓపిక నశించి ఆందోళన బాటపట్టారు. ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల ఎటువంటి సిచ్యువేషన్లో అయ్యప్ప స్వాముల మాలలు ఉన్నటువంటి స్వాములంతా కూడా అక్కడ ఏ విధంగా ఆందోళన చేపడుతున్నారో విజువల్ చూద్దాం. కంపల్సరీ ఫ్లైట్ రైజో దే దియా अब एयरपोर्ट లో అయ్యప్ప స్వామి కష్టాలు ఫ్లైట్లన్నీ క్యాన్సిల్. సార్ నేను కాల్ చేసిన ఇది వీడి అరేంజ్ చేస్తా అంటే తీసుకుంటా చేస్తా అంటుండగా అంటే వేరే దీంట్లో మెసేజ్ ఉందంటే వేరే ఎయిర్లైన్ కన్నా చేసే ఛాన్సెస్ ఉంది. हम गया को बुक किया था हैदराबाद से लेकिन बिना प्रॉपर इन्फॉर्मेशन वो अमेंड कर दिया. अब मुझे बुकिंग का डिटेल्स भी ठीक से नहीं मिल रहे ऐप में. पूरा कस्टमर केयर का नंबर ब्लॉक हो गया, चैट बॉक्स भी ब्लॉक है, एजेंट भी लोग बहुत कम है. रावाली